అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీజే బ్లాగ్స్. ముందుగా మీకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. టైం అయితే 9 అవుతుంది. 9 o'clock అయినా కూడా కనీసం పాలు కూడా తాక్కోకుండా నేను ఏం పని చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తా. నోన్ బట్టలన్నీ చిందర బందరగా ఉన్నాయి కదా, అందుకే నీట్గా సర్దేసినాను అనమాట. ఈ ఫ్రంట్ ఉన్నవన్నీ డైలీ వేరు, ఆ వెనుకలు ఉండేటివి టవల్స్, స్వెటర్, ఎక్కడికన్నా పోయినప్పుడు వేసుకునే బట్టలు అనమాట. కొత్త బట్టలు అవి అన్నీ ఆల్మోస్ట్ సర్దేసిన. పొద్దున్నేనే ఈ పని పట్టుకున్నా, ఎందుకంటే చెయ్యాలా అనుకుంటా అంటే అస్సలు అవుతానులే. మా బట్టలు కూడా ఫోల్డ్ చేసేసిన, భలే నీట్గా ఉంది ఇప్పుడు. అప్పుడైతే మీరు అసలు చూసేవాళ్ళు కాదు, అంత చెత్త చెదరమైండే. ఇప్పుడైతే క్లీన్గా సర్దేసుకున్నా. పొద్దున్నేనే ఈ పని చేస్తాను అనమాట. ఈ పని అంతా అయిపోయింది. ఆల్మోస్ట్ 1 hour నుండి ఈ పనిలోనే ఉన్నా. ఈ పని అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే చిన్నోనికి పాలు ఇచ్చేసి ఈరోజు గుడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఇక్కడ అన్నమ్మని కూర్చోబెట్టినారనమాట. అంటే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర చేసిండ్రు కదా పండగ, అట్లా ఆడ అయిపోయింది. ఈరోజు కూడా ఇక్కడ ఈరోజే లాస్ట్, పోయి దర్శనం చేసుకొని పూజ ఇచ్చి రావాల. వంట అయితే చేసేసిన. ఈరోజు మా ఇంట్లో లంచ్కి ఏమేమి చేసినా మీకు చూపిస్తాను. వైట్ రైస్, చిన్న చెప్తున్నాడు, రసం, ఇది ఆకుకూర పల్లెం అనమాట. ఇది వాటి లంచ్. చిన్న వంట అయిపోయింది కదా. నేను వంట చేసేటప్పుడు చిన్నోడు చేసిండే. ఇంటి పరిస్థితి చూడండి ఎట్లుంది, చెత్త. చిన్నోడు సగం అల్లరి చేస్తే ఈ కోడి పిల్లలు సగం అల్లరి చేస్తున్నాయి. ఇదంతా కూడా ఇప్పుడు క్లీన్ చేయాల. ఎవరిడా పాప? ఏం పేరు? పాప. పని చేస్తా వీడియో తీస్తాననేదే మర్చిపోయినా. ఎంత పని అమ్మా, కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మెట్లన్నీ కడిగి, ఇల్లంతా తుడిసి, బయట కడిగి, బచ్చలు కడిగి, సామాన్లు కడిగి, అవి ఎత్తిపెట్టి, అమ్మా నీళ్ళు పెట్టి, నీళ్ళు పోసుకోవాలా, మళ్ళీ గడపమానికి పసుపు కుంకం పెట్టాలా. చాలా పని ఉంది. ఈరోజు పూజ చేసుకుంటాం కదా, అందుకే ఇంకా 1-2 పనులు. స్వామి, నైట్ నిజంగా తొందరగా పనుకొని ఎత్తాం. పని చాలా ఎక్కువైపోయా. అమ్మా నీళ్ళు పెట్టినా, నీళ్ళు పోసుకోవాలా, మళ్ళీ కడపమానికి పసుపు కుంకం పెట్టాలా. శ్రీనివాస ఏడుకొండలవాడ. ప్రెగ్నెన్సీ టైంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఫేస్ ఎంత గ్లో ఉందంటే నిజంగా చాలా గ్లో ఉండే. ఒక మచ్చ, ఒక మరక కూడా లేకపోయా. సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి ఇది నేనేనా అనిపిస్తుంది. ఇది ఎందుకు ఇట్లా వస్తుందో కూడా నాకు అర్థమవుతాను లేదు. నీళ్ళు కూడా ఎక్కువ తీసుకుంటాను, అన్నీ స్కిన్ చాలా డ్రై అయిపోతుంది అనమాట. ఎంత వాటర్ తీసుకున్నా, ఏం తీసుకున్నా చాలా డ్రై అయిపోయి టైట్గా అవుతుంది. నాకు అసలు ఇట్లా లేకపోయా. గుడికైతే రెడీ అయిపోయినాను, కానీ పూజ చేయడానికి దీపం నూనె కొంచెమే ఉంది. అందుకే దీపం నూనె తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట. నేను వీడియో తీసుకుంటే చిన్నోడు కింద ఎక్కుతున్నాడు, మమ్మీ అని. అందుకే వాడిని కూడా చూపించిన. తొందరగా దీపం నూనె తెచ్చి పూజ చేసేసి గుడికి స్టార్ట్ కావాలా. గుడికి అయితే రెడీ అయిపోయినాము, పూజ కూడా అయిపోయిందనమాట. తొందరగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకోవాలి. రండి మా ఇంట్లో పూజ చూపిస్తా. పూజ అయితే అంతా అయిపోయిందనమాట. పొద్దున్న నుంచి హడావిడి చేస్తా అంటే ఇప్పుడు అయిపోయింది. మా ఆయన వచ్చి పూజ అంతా చేసి ఇచ్చినారు. చిన్న బట్టలు, చిన్న అవుట్ఫిట్ ఎట్లుందో చెప్పండి. కుంకుమ చూడండి ఎంత పెద్దగా పెట్టుకున్నాడు. హాయ్ చెప్పు, బాయ్ చెప్పు. కాణిపాకం వినాయకుడు, మా పూజ. ఇదన్నమాట పూజ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇక గుడికి వెళ్ళొద్దాం. గుడికి వెళ్ళి దర్శించుకొని వద్దాము. దగ్గర గుడి, నడుచుకొని కూడా వెళ్ళొచ్చు, కానీ ఆటోలో వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళి దేవుని చూపిస్తా. అమ్మ కూడా పూజ చేసింది, మా అమ్మోళ్ళ ఇంట్లో పూజ చూపిస్తా. ఏం చేస్తాను అమ్మా? ఏం చేస్తానా చెప్పు.
ఇట్లా అవుతుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అలంకారం కోసం అమ్మవారిని పక్కకు తీస్తారని అనుకోలేదు. డైరెక్ట్గా ఉన్న చోటే అలంకారం చేసి పల్లకి ఎక్కిస్తారు అనుకున్నాము. పల్లకి చాలా బాగా రెడీ చేసినారు. నాకైతే సూపర్ ఇష్టమయ్యా. అమ్మని దర్శనం చేసుకుంటే ఇంకా బాగుండు, కానీ ఫోన్లోనే చూసినాను అనమాట. ఇంకా నాకు అసలు నేను ఇట్లా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుందని. ఊరేగింపు కూడా చాలా లేట్గా స్టార్ట్ చేసినారు. పూజ ఇవ్వడానికి అయితే వెళ్ళినాం కదా, నా పాడకి నేను వీడియో తీసుకుంటా పోతాను. అక్కడ చూస్తే అమ్మవారే లేదనమాట. అంటే అలంకారం కోసం తీసిపోయినారంట. అట్లా తీయకూడదు అంటారు. అమ్మవారిని ఒకసారి కూర్చోబెట్టినాక ఇంకా మెరువని చేసుకొని తీసుకొని పోతారు. కానీ ఇక్కడ ఏందో డిఫరెంట్గా చేస్తున్నారు. అలంకారం చేస్తే కానీ అమ్మవారిని అక్కడి నుంచి తీసినారనమాట. అట్లా చేయరు. కానీ ఇక్కడ ఏమో ఫస్ట్ టైం మేము పోయినసారి వచ్చినప్పుడు కూడా అట్లా లేదు. బాగా పూజించుకొని బాగా పోయినాము. కానీ ఈసారి నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఎంతో ఇష్టంగా 3 రోజుల నుండి పోదాం అనుకుంటున్నా, కానీ పోలేకపోతున్నా. కొంతమంది చెప్తున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ అట్లా అమ్మవారికి ఎదురు వెళ్ళకూడదు అనేసి. అయినా కూడా నాకు ఉండలేను నేను. పూజ ఈకోకుండా ఆమె అలంకారం చూడకుండా ఆమెను చూడకుండా నేను అస్సలు ఉండలేను. వినాయక చవితి ఎట్లా మన ఊర్లో సైడ్ అంతా వినాయక చవితి ఎట్లా చేసుకుంటారు, ఇక్కడ అన్నం అట్లా అనమాట. అట్లా అందుకనే మేము పూజ ఇద్దామని పోయింటే అలంకరణ జరుగుతుంది. 8:30కి పూజ తీసుకుంటారంట. పల్లకిలో కూర్చోబెట్టినాక 8:30కి నేను వెళ్ళలేను. ఎందుకంటే జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇంకా అసలు కుదరదు. అమ్మవారిని చూడాలని చాలా ఆశగా ఉండే. మనం చూడాలనుకున్నప్పుడు కాదు, వాళ్ళు అమ్మ మనల్ని చూడాలనుకుంటే పిలిపించుకుంటుందంట. అమ్మకు నన్ను చూడాలని లేదేమో. నేనైతే ఇంటికి వచ్చేసిన. మా ఆయన చిన్నోడైతే పోయినారనమాట మళ్ళీ పూజ ఇచ్చేకి. టైం 8 అవుతుంది. ఎప్పుడన్నా అలంకరణ పూర్తి ఉంటుందో లేదో. నాకు నేను కూడా చూసింటే బాగుండు, కానీ ఇప్పుడు అస్సలు పోలేను. పల్లకిలో ఊరేగిస్తున్నారు కాబట్టి ఇంకా జనాలు ఎక్కువ ఉంటారు, తోసుకుంటూ అంటారు. అందుకే ఇంకా పోలేదన్నమాట. మా ఆయన్ని వీడియో తీసుకొని రమ్మని చెప్పిన. వీడియోలో చూసి తరిస్తా అంతే. చూద్దాం, ఫోన్ చేసి అడుగుతా అలంకారం స్టార్ట్ అయిందా లేదా అనేసి. ఇటు సైడ్ ఏమైనా మెరవనికి వస్తే ఖచ్చితంగా పోయి దూరం నుంచి అయినా చూసుకొని వస్తా. సాటర్డే స్టార్ట్ చేసిన వీడియో సండే వరకు తీసుకొచ్చేసిన. ఎందుకంటే మీకు తెలుసు నిన్న దర్శనం కాలేదు కాబట్టి చాలా బాధ, ఈ వీడియో కూడా చేయలేదు. కానీ వీడియో ఫోన్లో చూసినాను అనమాట. డైరెక్ట్గా చూడకపోయినా కూడా ఫోన్లో చూసిన. సో దానికన్నా హ్యాపీ. అమ్మకు కూడా తెలిసేమో ఈ టైంలో రిస్క్ తీసుకోకూడదని, దానికి అమ్మ దర్శనం ఇవ్వలేదు. కానీ పర్లేదు. కానీ ఇంకొక విషయం ఏమంటే, ఇక్కడ ఈ సైడ్ అయిపోయింది కదా అమ్మవారిని కూర్చోబెట్టడం. ఇప్పుడు పక్క సైడ్ కూర్చోబెడుతున్నారు అనమాట. ఒక్కొక్క ఏరియాలో కూర్చోబెడతారు. ఇప్పుడు ఒక ఏరియా అయిపోయింది, నెక్స్ట్ ఏరియాలో కూర్చోబెడుతున్నారు 6వ తారీఖు. అది కూడా నాకు నిన్న తెలిసింది. అందుకు చాలా హ్యాపీ అయిపోయి. ఈడ చూడకపోయినా కూడా ఆడ ఫ్రీగా చూడొచ్చు, ఎందుకంటే ఆడంతా రష్ ఉండరు. అందుకు కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యి నేను ఇంకా లేట్ అయిపోయి కదా పడుకుండేసిన. శేఖర్ అయితే పూజ ఇచ్చేకపోయినాడని చెప్పినా కదా, అప్పుడు తీసిండే వీడియో ఇది. చూడండి ఎంత రష్ ఉంది. ఇంత రష్లో నేను పోయింటే అంతే. 8:30 కాదు 10-11 o'clock అయింది ఊరేగింపు.